కూడా స్టోర్ పెట్టారు కదా, ఎట్లా రన్ అవుతుంది ఇక్కడ స్టోర్? ఇది ఫుల్ రన్ అవుతుంది. ఒక్కొక్కసారి గచ్చిబౌలి అంత సేల్స్ అవుతాయి ఇక్కడ. సో ప్రెసెంట్ ఇప్పుడు వంశీ గారు మొత్తం ఫార్మింగ్ పైనే ఉన్నారా, లేకుంటే ఇంకా వేరే బిజినెసెస్ ఏమన్నా ఉన్నాయా, లేకుంటే ఇంకా మోటివేషనల్ వీడియోస్ అయితే ఇప్పుడు రావట్లే ఎక్కువ? అంటే 3 ఎకరాల నుంచి 30 ఎకరాలు కాబోతుంది. సో ఎప్పుడు కాబోతుంది? 1 year లో అవుతుందండి, ఇది నా ఎక్స్పెక్టేషన్. అవునా? మొత్తానికైతే వంశీ ఫార్మ్స్కి మనం రావడం జరిగింది. సో ఇదంతా వంశీ ఫార్మ్స్ది. మనం చూస్తే ఇక్కడ అర్థమైపోతుంది మొత్తం న్యాచురల్గా, మొత్తం అసలు నాకు తెలిసి నేను ఎప్పుడో చిన్నప్పుడు ఇట్లాంటి మట్టిని చూసినా, మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం నేను చూస్తున్నా. అంటే ఇట్లాంటి పొలాలు మన హైదరాబాద్లో ఉండవు కాబట్టి, హైదరాబాద్ అవుట్స్కట్లో ఉంటాయి కాబట్టి, అది కూడా వంశీ ఫార్మ్స్ అంటే హైదరాబాద్కి అవుట్స్కట్లో అంటే ఇబ్రహీంపట్నం, ఇంజాపూర్ దగ్గర పెట్టడం జరిగింది వంశీ వాళ్ళు. సో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అక్కడ లాస్ట్లో చూడండి, అది మొత్తం వరి పంట అనుకుంటా. సో తాడి చెట్లు అవన్నీ ఉన్నాయి. సో మొత్తానికైతే మనం ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇది వంశీ ఫార్మ్స్ వాళ్ళది స్టోర్ అనుకుంటా. ఒకసారి మనం స్టోర్ దగ్గరికి వెళ్దాం. వంశీ బ్రో, ఓకే. సో స్టోర్లో లేరు, వాళ్ళు బయట ఉన్నారంట. సో బయటకు వెళ్దాం. ఐ థింక్ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే, సో లోపల వరకు మనం వెళ్ళి చూద్దాం ఎక్కడున్నారో. సో అక్కడ లాస్ట్లో కనిపిస్తున్నారు వంశీ బ్రో వాళ్ళు. సో పదండి, ఫాలో అయిపోండి. సో మొత్తానికైతే మనం వచ్చేసినాం. సో హిందూ గారు అట్లాగే వంశీ బ్రో వాళ్ళిద్దరు అక్కడ ఉండి సంథింగ్ ఏదో వర్క్ చేస్తున్నారు అనుకుంటా. సో ఒక వర్కర్ కూడా ఉన్నారు, అదేదో చెట్ల పంట అనుకుంటా. సో అక్కడ ఏదో చేస్తున్నారు. సో వాళ్ళు బిజీగా ఉన్నట్టు ఈ వర్షంలో కూడా. వాళ్ళతో మనం మాట్లాడదాం. ఓకే. సో పొలంలోకి మనం వెళ్ళొచ్చా ఇలా రాదు? సో రావచ్చా మేము? ఓకే ఓకే. సో మొత్తానికైతే చాలా రోజుల తర్వాత మనం కలవడం జరిగింది. హాయ్ బ్రో, అంటే లాంగ్ నుంచి ఇచ్చినా కదా, సో అట్లా అని చెప్పేసి మీకు హ్యాండ్ ఇవ్వచ్చా? థ్యాంక్ యూ అండి. సో ఎట్లా అనిపిస్తుంది? అంతా బాగా అనిపిస్తుంది. ఓకే. వంశీ ఫామ్ ఎట్లా ఉంది? మస్తు ప్రోగ్రెస్ ఉంది. అంటే ఫస్ట్ డేకి ఇప్పటికి ఓకే. నేను ఏమనుకున్నా అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఇట్లా స్టార్ట్ అయింది ఫుల్ హైలా, డ్రాప్ అవుతుందో అట్లా ఇట్లా అనే భయం అయితే ఉంటది కదా. బట్ ఆర్గానిక్ గ్రోత్ ఉంది. వచ్చే పబ్లిక్ కానీ వాళ్ళు డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. బిజినెస్ పర్స్పెక్టివ్ లో తీసుకున్నా, మన ఫామ్కి వచ్చి ఊరికే విజిట్ చేసే వాళ్ళని తీసుకున్నా కూల్ ఉన్నారు. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. అరే మనము స్టార్ట్ చేసినాక ఎవరికైనా హిట్ అవుతుంది అన్న కూడా టెన్షన్ అవుతుంది. కానీ నేను ఇక్కడ ఒకటి మాట్లాడాలి. ఈరోజు సండే, అది కూడా మార్నింగ్ 8:30 అవుతుంది. ఇంత మార్నింగ్ ఎందుకు వచ్చారు మీరు ఫామ్ దగ్గరికి? ఇంటర్వ్యూ ఉందని వచ్చారా, లేకుంటే సండే వస్తారా, లేకుంటే డైలీ వస్తారా? అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే వస్తాం, మార్నింగ్ ఆర్ ఈవినింగ్. ఓకే. ఉంటే మట్టుకు ఫామ్ కి వచ్చే అక్కడ దేవత కూడా ఉంటది. ఓకే. మొక్కి అక్కడ నుంచి డే స్టార్ట్ చేస్తాం అన్నట్టు. మాకు సెంటిమెంట్. ఓకే. ఫస్ట్ డే నుంచి కూడా సత్యనారాయణ వ్రతం అవి ఇవి కూడా చేసినాం ఇక్కడ మొక్కినాక పోయి. ఓకే. కూడా కంటిన్యూ చేస్తున్నా నేను. ఓకే. సో ఇప్పుడు నెమళ్ళు ఉంటాయి, ఇప్పుడు మనకు కనిపిస్తే లేదో కానీ ఈ టైంలో వస్తాయి. వానాకాలము ఇట్లా లైట్ గా డ్రిజిల్ అవుతూ. కానీ చాలా బాగుంది వాతావరణం ఇక్కడ. అంటే మొత్తం చిన్న వర్షం పడుతుంది కదా. ఊటీలను నిజంగా కొంచెం అట్లనే ఉంది. అదే. ఓకే. అయితే ప్రీవియస్ ఫామ్ ఉంది హైదరాబాద్ కి అవుట్స్కట్ లో, అటు సైడ్ ఉండే, అంటే శంకర్పల్లి అటు సైడ్ ఉండే. సో ఇప్పుడు ఇటు సైడ్ తీసుకున్నారు. మొత్తం ఆపోజిట్ అయ్యింది ఎందుకు? అంటే నేను టీకేఆర్ లోనే ఇంజనీరింగ్ చేసిన. ఓకే. మా మమ్మీ వాళ్ళు ఉండేది ఇక్కడే. ఓకే. సో పాస్ట్ 6 months నుంచి ఇక్కడే ఉంటున్నా నేను, అల్మాజ్ కూడా. ఆ నుంచి 15 minutes దూరం. 1.5 గంట 2 గంటలు అటు సైడ్ ఫామ్. అవును. అందుకు దగ్గరలో చూసుకుందామని చూస్తే దొరికింది. ఓకే. అట్రాక్టివ్ అనిపించింది, చిన్నగా మంచిగా అనిపించింది. కానీ చాలా బాగుంది. అంటే సిటీకి దగ్గరలో, చాలా దగ్గరలో కదా ఇది. అంటే హైవేకి కూడా చాలా దగ్గరలో ఉంది. రోడ్ నుంచి 10 minutes అంతే. అంటే పర్టికులర్ గా ఇంజాపూర్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఇంజాపూర్ అని ఏం లేదు, ఒక వీడియో చేసిన, నాకు ల్యాండ్ కావాలి తీసుకియండి అని చేస్తే అందరు ఫోన్లు చేయడం స్టార్ట్ చేసింది. ఫోన్ నంబర్ ఇచ్చి ఈడ తుర్కంజాల్ ఉంది, ఇక్కడ ఉంది, వండర్లా దగ్గర ఉంది, ఆదిబట్ల, బడంపేట్ల అక్కడ ఉన్నాయని అన్నారు. గుర్రంగూడ అని ఒకటి ఉంటది. దాంట్లో బెస్ట్ ఏదని ఆలోచిస్తే నాకు ఈ 3 acres ల్యాండ్ ఎందుకో మనకు కరెక్ట్ సెట్ అవుతుంది అనిపించింది. ఓకే. అందుకు ఇమ్మీడియట్ ఇది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏమేమి పండిస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్? ఇవి ఇక్కడ కనిపించేవి మిర్చి చెట్లు మనమే వేసుకున్న నారు. ఓకే. సో అండ్ అటు సైడ్ వంకాయ. ఓకే. కూడా వంకాయ పెట్టినాం, మధ్యలో మిర్చి పెట్టినాం. ఓకే.
అయితే రీసెంట్ గా మీరు వర్షం పడుతుంది, వర్షాకాలం స్టార్ట్ అయింది ఇప్పుడు మనం అని చెప్పేసి ఇక్కడ నేను చేసింది అది షూట్. ఓకే, సో ఇక్కడ మిర్చి ప్లస్ వంకాయ, అటు సైడ్ బెండకాయ, ఇంకా ఓకే అక్కడ వరి వేస్తున్నాం. ఓకే, సో మనం ఆకుకూరల సైడ్ వెళ్దాం ఒకసారి. అక్కడ తోటకూర వేసినాము. ఓకే, బచ్చలి కూర, ఓకే పాలకూర, ఓకే, సో ఈ మూడైతే వేసినాం. కొత్తిమీర కూడా కొంచెం వేసినాము. ఓకే, సో రీసెంట్ గానే వేసినాం, అది హార్డ్లీ ఒక 1 వీక్ అవుతుంది అంతే. ఓకే, అంటే ఫామ్ స్టార్ట్ చేయక ముందుకు అంటే మనకు అంటే అసలు తెలియదు కదా, అంటే బచ్చల కూర అంటే ఏంది, పాలకూర అంటే ఏంది, తోటకూర అంటే ఏంది అని. సో స్టార్టింగ్ తెలియదు. దాని తర్వాత వీటి గురించి తెలుసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది, ఆహా యాకంటే ఇదా ఇట్లా ఉంటుందా అది ఇది అని చెప్పేసి ఏమైనా అనిపించిందా? తెలుసు, ఇప్పుడు బచ్చల పప్పు అన్నది చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమే. ఓకే, పర్టికులర్ గా అమ్మ వాళ్ళు వండేటప్పుడు ఇప్పుడు చూడం కదా. ఓకే, అండ్ మెంతెం కూర కానీ మనకు కొత్తిమీర కానీ ఆ కూరలలో డిఫరెన్స్ తెలుసు. ఓకే, అప్పుడు ఏమైతుందంటే అన్ని ఇప్పుడు ఈ గంగవాయిల కూరలు అవి కొత్త కొత్త కూరలు కూడా ఉంటాయి కదా, అన్ని మిక్స్ అయ్యేసరికి మనకు అనిపిస్తుంది ఇవన్నీ సేమ్ ఉన్నాయి కదా అని. కానీ నాకు ఐడియా ఉంది చిన్నప్పటి నుంచి, మా డాడీతో పోతుంటే నేను ఫామ్ కి. సో ఏ ఆకుకూర ఏంది అనేది కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. అంటే ఎందుకు తెలియదని అంటున్నాను. అవునా, నాకు కూడా తెలుసు. ఓకే, ప్యూర్ గా మేము కైండ్ ఆఫ్ వెజిటేరియన్స్ టైప్ అన్నమాట. ఓకే, ఆకుకూరలు ఎక్కువ తింటాం మేము కూడా. ఓకే, డాడీ చాలా ఇష్టంగా తింటాడు. సో అవన్నీ పప్పులో వేసుకొని తినడం చాలా ఇష్టం. ఓకే, మీకు అంటే ఆకుకూరలలో ఏ కర్రీ అంటే ఇష్టం మీకు? నాకు గంగవాయిల కూర. ఓకే, గంగవాయిల పప్ప. ఓకే, సపరేట్ గా కూడా నచ్చుద్ది. ఓకే, సో నిన్న మార్నింగే మా ఇంట్లో గంగవాయిల పప్పు. సో హిందూ గారికి కూడా గంగవాయిల పప్పు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అంట, అంటే ఇష్టం అంట. సో అంటే ఏమేమి కూరలు ఇవన్నీ? ఇదంతా తోటకూరనే ఎక్కువ వేసినాం. అంటే రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, రెడ్ తోటకూర. గ్రీన్ అంతా గ్రీన్ తోటకూర. ఇటు కార్నర్ కి కొత్తిమీర వేసినాము. అటు బచ్చలి కూర వేసినాము. సో అట్లా అన్ని కవర్ అయ్యేటట్టు. అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు అంతా కవర్ అయ్యేటట్టు మీరు చేసిర్రు అంటే ఒకవేళ ఇవి కట్ చేసేటప్పుడు కష్టం కదా? అంటే కొంచెం పెద్ద అయినాక కలుపు తీస్తాం మనమే. మన దగ్గర ఉన్నారు ముగ్గురు, వాళ్ళతోని లేదా బయట నుంచి పిలిపించి తీపియాలి. లేదా అవి ఆకుకూరలు అర్థమైపోతుంది, కలుపుకి ఆకుకూరకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. బలంగా పెరగాలంటే కలుపు తీయాల్సిందే కాబట్టి మనం తీపిస్తాం. ఓకే, ఓకే, సో అన్ని రకాలు. ఇంకా అంటే ఇది మొత్తం ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు. 3 ఎకరాలు. సో మొత్తం యూజ్ చేస్తున్నారా? ఇప్పుడైతే చేస్తలేం. నేను యాక్చువల్ గా ఆవుల షెడ్, కోళ్ళ షెడ్ అనుకుని అటు రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు ఉంది, భూమి మంచి పంటది అని ఇడిచిపెట్టిన. కానీ అది వేపియాలంటే కొంచెం బడ్జెట్ అవుతుంది, ఒక 20-30 లక్షలు అవుతుంది వేపియాలంటే. ఏంది వంశీ దగ్గర బడ్జెట్ ప్రాబ్లం ఉందా? అంటే ఉంది, ఎందుకంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్ స్టేజ్ లోనే ఉంది ఇది. ఇన్కమ్ వస్తుంది, వస్తలేదు అన్నాను నేను. బట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇన్కమ్ వస్తుంది కాదు, హైవే పక్కన గచ్చిబౌలి టోల్ గేట్ పక్కన నువ్వు అక్కడ ఓపెన్ చేసినప్పుడు అందరికి అర్థమైపోయింది వంశీకి డబ్బుల డోకా లేదు అని చెప్పేసి. అంటే డైలీ డబ్బుల డోకా లేదు, చేసిన అప్పులు ఉంటాయి, ఫస్ట్ పెట్టిన ఖర్చు ఉంటది. ఇప్పుడు ఆవులు ఒక్కొక్క ఆవు 1,50,000 ఉంటది కరెక్ట్ బ్రీడ్ కొనాలంటే. 4 ఆవులు కొన్నా 6 లక్షలు అవుతుంది. సో ఉన్న పైసలన్నీ పెట్టేసి స్టార్ట్ చేసింది ఇది. ఇప్పుడు మెల్లగా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మనకు ప్రాఫిట్స్ వస్తున్నాయో మెల్లగా 6 నెలల తర్వాత అట్లా పైసలు జమ అయినాక మళ్ళీ అవి తీసుకుపోయి ట్రిప్స్, టూర్స్, ఏదో ఇల్లు ప్లాట్ కొనుక్కునే అంత ఉండదు. మళ్ళీ అవి ఫార్మింగ్ పైన ఇన్వెస్ట్ చేయాలి. ట్రిప్పులు వేపియడము, ఆవులు కొనడము, కోళ్ళు కొనడము. సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఇది కాకుండా ఇంకేమున్నాయి? ఇప్పుడు నెక్స్ట్ మీరు ఆవులు కొనాలనుకుంటున్నారు. సో ఆవులకి ఎక్కడ షెడ్ అనుకుంటున్నాం. దానికి గడ్డేమో అటు సైడ్ ఉంది, ఆల్రెడీ వేసిన గడ్డి ఉంది. ఓకే, అంటే మీరే పండిస్తారు అది కూడా? అంటే ఓనర్ ముందు నుంచి కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడు. అది ఆల్రెడీ గడ్డి వేసి పెట్టిండ్రు, దాన్ని ఏం డిస్టర్బ్ చేయలే. ఆవులు కొన్నప్పుడు ఉంటది కదా అని అట్లనే ఉంచినాం. ఓకే, దీనికి ఏమైనా రెంట్ పే చేస్తున్నారా ల్యాండ్ కి? చేస్తున్నాం. ఓకే, సో ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? బెండకాయల సైడ్ వెళ్దాం. అటు సైడ్. సో ఈ అరటి చెట్లు మొత్తం మీరే పెట్టిరా? లేదు, ముందే ఉన్నాయి ఫామ్ లో. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఈ అరటికాయలు చూడండి ఒకసారి మీరు. అప్పుడప్పుడు నేను ఇంటికి తీసుకుపోతాను. సో ఇదేవరిది మొత్తం ల్యాండ్? ఇది వేరే వాళ్ళదా? ఇది వేరే వాళ్ళది. ఓకే, నార్మల్ ఫార్మింగ్ చేస్తారు, అది ఆర్గానిక్ ఫార్మింగ్ కాదు. వీళ్ళు నార్మల్ గా చేస్తారు, వరి అవి మందులు కొడతారు. ఓకే, అంటే ఇప్పుడు మనది ఆర్గానిక్ ఫార్మ్ మనది, సో అదేమో వేరేది. సో దీనికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అంటే దగ్గరలోనే ఉంది కదా. అవును, అంటే
ఇది ఇప్పుడైతే మార్చలేము, యాక్చువల్గా అయితే పక్కన వాళ్ళు కూడా ఆర్గానిక్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటది. కానీ భూమిలో అంత పాస్ అని కాదు, ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంటది అనమాట. వాళ్ళు కొట్టే మందుల ఎఫెక్ట్ అది ఇది గాలిలో కానీ నీళ్ళలో కానీ భూమిలో కానీ అంత ట్రాన్స్ఫర్ కాదు. సో అయినా కూడా మైన్యూట్ గా అయ్యే ఛాన్సెస్ ఉన్న 1-2% ఏమన్నా ఉంటది. అందుకే అందరినీ ఎడ్యుకేట్ చేస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు, పక్కన వాళ్ళని కూడా మీరు కూడా ఇదే చెయ్యండి అని. చుట్టుపక్కల భూముల వాళ్ళు కూడా అందరు అదే చేస్తే అందరికి బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రెసెంట్ ఇప్పుడు వంశీ గారు మొత్తం ఫార్మింగ్ పైనే ఉన్నారా, లేకుంటే ఇంకా వేరే బిజినెసెస్ ఏమన్నా ఉన్నాయా, లేకుంటే ఇంకా మోటివేషనల్ వీడియోస్ అయితే ఇప్పుడు రావట్లే ఎక్కువ, సో అంటే మొత్తం ఆపేసినట్టేనా లేకుంటే ఏంటి అసలు? అంటే కాన్షియస్ గానే ఆపేసినవి, రెండుపైన కాన్సన్ట్రేట్ చేస్తే రెండు ఫెయిల్ అయితే అనిపించింది. ఎందుకంటే కథలు చెప్పాలన్నా స్పీచ్ ఇవ్వాలన్నా ముందు నుంచి దానిపైన కూడా ప్రిపరేషన్ నడుస్తుంది. కాదు, నువ్వు రైతు కథలు కూడా చెప్పొచ్చు కదా పొలం నుండి. అదే చెప్తున్నా, మల్లారెడ్డి కాలేజ్ వాళ్ళు ఇన్వైట్ చేసింది 11th కి అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదన్నా మాట్లాడండి 15-20 minutes అని రమ్మన్నారు. అదొక్కటి పోతున్నా, వేరే జనరల్ స్పీచెస్ అంటే పోతలేను. ఎందుకంటే రెండు మిక్స్ చేయబుద్ది అయితలే నాకు. అది లైఫే, ఇది డిఫరెంట్ అని నా ఫీలింగ్. ఓకే, హిందూ గారు మీరు చెప్పండి, అంటే అసలు ఫార్మింగ్ అంటే ఇట్లా మీరు చిన్నప్పటి నుంచి మీరు ఇట్లా ఎప్పుడన్నా వెళ్ళారా? అంటే మాకున్నాయి పొలాలు ఉన్నాయి ఊర్లో. ఓకే, నాన్న వాళ్ళకి 4 acres ఉందన్నమాట. ఓకే, సో అక్కడికి వెళ్తాం మేము, అక్కడి నుంచే పండిస్తాం అనమాట. మా మమ్మీ రైస్ పండిస్తుంది, కూరగాయలు మాకు అక్కడ నుంచే వస్తాయి. వరంగల్ చాలా దగ్గర, అంటే వరంగల్ చుట్టుపక్కల మొత్తం విలేజెస్ ఉంటాయి. వరంగల్ సిటీ పక్కన మొత్తం విలేజెస్ ఉంటాయి. సో మాకు చాలా దగ్గర అనమాట. రెగ్యులర్ గా వెళ్తాను నేను. ఇది యాక్సెప్ట్ చేయడానికి కూడా అదొక రీజన్. నాకు ఐడియా కొంచెమైనా ఉంది కాబట్టి ఐ యాక్సెప్టెడ్ ఇట్. ఓకే, సో అంటే ఇక్కడ కూడా స్టోర్ పెట్టారు కదా, ఎట్లా రన్ అవుతుంది ఇక్కడ స్టోర్? ఇది ఫుల్ రన్ అవుతుంది. ఒక్కొక్కసారి గచ్చిబౌలి అంత సేల్స్ అవుతాయి ఇక్కడ. సర్ప్రైజ్ చూడనికేనేమో ఇట్లా చిన్న ఉంది, ఏం నడుస్తుంది అన్నట్టు పెట్టినా కానీ ఎక్స్పెక్టేషన్స్ కి విరుద్ధంగా జరిగింది ఇలా. ఓకే, అంటే ఇప్పుడు గచ్చిబౌలి స్టోర్ కి ఈ స్టోర్ కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? అంటే అదంతా ప్రీమియం, ఇక అది ఎట్లుంటది అంటే హైఫై, బెంజ్ కారు, రేంజ్ రోవర్ లాగా అది. ఇది నార్మల్ గా అప్పట్లో ఉండే అంబాసిడర్ లేదా ఇప్పట్లో ఉండే నార్మల్ కార్ లాగా ఇది. ఓకే, సో అందరినీ దృష్టిలో పెట్టుకొని రెండు స్టోర్లు ఓపెన్ చేసిర్రు అంతేనా? అందరూ అట్రాక్ట్ అవ్వాలి కదా, అదే కాదు. అట్లా పెట్టిన సెట్ కాదు, ఇక్కడ రాగుంటేనే మంచి ఉంటది ఫామ్ అట్మాస్ఫియర్ కి దానికి. ఇక్కడ నీట్ గా పాలిష్ చేసింది సెట్ కాదు, ఇక్కడ ఇట్లా రాగానే ఉండాలి. ఓకే, సో అంటే ఇక్కడ కలెక్షన్ కి అక్కడ కలెక్షన్ కి డిఫరెన్స్ ఏందన్నా కానీ ఇక్కడ ఎక్కువ వస్తుంది అంటున్నారు కదా మీరు? అంటే సమ్ టైమ్స్ అనిపిస్తుంది దానికన్నా ఓవర్ టేక్ చేస్తుంది అప్పుడప్పుడు. నడుస్తుంది ఉంటే ఏం నడుస్తుంది అనిపిస్తుంది కదా, ఇంకా ఈ మట్టి రోడ్ల రావాలి. అవును, బట్ ఇక్కడ కూడా బాగా జరుగుతుంది, జనాలు వస్తున్నారు. ఇక్కడ కూడా అన్ని కూరగాయలు అయిపోతాయి, అన్ని తీసుకుంటారు. రేట్లు ఎక్కువ అన్నారు ఇక్కడ. గచ్చిబౌలి ఏరియా అంటే మనం ఏదో గొప్ప వాళ్ళు ఉంటారు అనుకుంటాం కదా, అట్లేం లేదు. ఇక్కడ వనస్థలిపురం నుంచి అక్కడ నుంచి వస్తారు, వాళ్ళకు ప్రైస్ అది నార్మల్ అనిపిస్తుంది. అయితే ఒకసారి మనం స్టోర్ లో ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూద్దాము, వచ్చేయండి మీరు. అసలు స్టోర్ లో ఏమేమి ఉన్నాయి ఒకసారి? సో రెడీ టు ఈట్ తక్కువనే ఉంటాయి. మన దగ్గర రా హనీ, ఆయిల్స్, ఎట్లా అంటే ఇప్పుడు డైలీ హనీ తినే అలవాటు అయింది ఇప్పుడు చాలా మందికి. అందుకోసము చిన్న పిల్లల దగ్గర నుంచి అందరు తింటారు. మార్కెట్ లో దొరికేదంతా కొంచెం కల్తీ ఉంటది కాబట్టి మనం ప్యూర్ హనీ అమ్ముతాము. ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది దీనికి. దాంతో పాటు ఆయిల్స్, ఇవి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్నమాట, గానుగ నూనెలు. ఇవి ఒకటి ప్యూర్ ఉంటాయి, గీ చాలా మంచి గీ ఉంటుంది. అయితే ఇక్కడ మెంతులు కూడా ఉన్నాయి కదా, ఈ మెంతులు కాదు, ఈ మెంతులు కాదా? మెంతులను తీసుకుపోయి కూరలు వేసుకోవాలి. ఏంటివి? బీ పోలెన్ అని మనకు హనీ బీ ఉంటది కదా, అది హనీ తీసుకొచ్చేటప్పుడు దాని రెక్కలకు అన్నిటికి ఫ్లవర్స్ లో ఉండే పోలెన్ అంటుకుంటది. ఓకే, బీ పోలెన్ అంటే నేను చదవక ముందుకు నేను చెప్పిన మెంతులని. ఓకే, అంటే దీనివల్ల యూజ్ ఏంది? ఇది ఎనర్జీ బూస్టర్ అన్నమాట. రోజు కొన్ని పొద్దున ఒక 7-8 వేసుకొని గ్రాన్యూల్స్ డైరెక్ట్ తినవచ్చు. కానీ నిజంగా చెప్పండి, ఇవి చూస్తే మెంతుల్లాగా ఉన్నాయి లేవా? సేమ్ అట్లనే ఉన్నాయి. రాసినాం అందుకే. ఓకే ఓకే, సో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి మనకు తెలిసిన ఫార్మర్స్ ఉన్నారు దీనికి కూడా, చేసే వాళ్ళు. సో వీడియోస్ కూడా పెట్టిన నేచురల్ క్యాష్ ఎక్కడెక్కడ దొరుకుతుంది. అంటే ఇవి ఇప్పుడు మనకు బాదం, ఇవి కాజు, ఇవన్నీ మనకు అటు సైడ్ నార్త్ సైడ్ ఎక్కువ తక్కువకి దొరుకుతాయి, అక్కడనే పండిస్తారు కదా. సో ఇవన్నీ అటు నుంచి వస్తున్నాయి లేకుంటే మన ఇక్కడైనా? ఇక్కడే, అంటే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇటు పలాస సైడ్ సైడ్ కూడా ఉన్నారు. అండ్ అక్కడ నుంచే తెప్పిస్తున్నాం. ఇవైతే 2
ఓకే. ఇక్కడ కూడా పండుతాయి, అక్కడనే పండుతాయి అనుకుంటాం కదా మనము, ఏమంటారు మన నార్త్ సైడ్ అక్కడ సైడ్ అట్లా ఏం లేదు, ఇక్కడ కూడా దొరుకుతాయి. రెండే దొరికినాయి. చాలా మంది డ్రై ఫ్రూట్ షాప్ లో పిస్తా పెడతారు, అవును అన్ని పెడతారు. వాళ్ళకు ఇక డ్రై ఫ్రూట్స్ అంటానే హెల్తీ అనుకుంటారు కానీ అట్లా ఉండదు, అవి కూడా మందులు వేస్తారు, మనం పెడుతున్నాం. ఓకే. సో ఇది నెయ్యి, ఈ నెయ్యి కూడా బయట నెయ్యికి నెయ్యికి డిఫరెన్స్ ఏంటంటే నెయ్యి ఉంటే 4000 ఉంటది. ఎందుకు ఉంటది అంటే ఇది దేశీ కౌ నుంచి తీసుకున్న పాలతో చేసింది. ప్రాసెస్ కూడా బిలోనా మెథడ్ అని పాతకాలం మెథడ్, పెరుగు తోడు పెట్టి చిలికి లాంగ్ ప్రాసెస్, అది లాంగ్ ప్రాసెస్. ఎక్కువ లీటర్ల పాలు పడతాయి దీనికి. అండ్ జెర్సీ కవ్ అని అది మంచిది కాదు, అది ఎక్కువ లీటర్లు ఇస్తుంది. దేశీ కవ్ తక్కువ లీటర్లు ఇస్తుంది, తక్కువ లీటర్లు ఇస్తుంది, ఎక్కువ లీటర్లు పడతాయి. అయితే ఇప్పుడు చాలా మందికి ఏం డౌట్ అంటే వీళ్ళ దగ్గర అసలు ఆవులే లేవు కదా, సో ఆ నేచురల్ నెయ్యి ఎట్ల నుంచి వస్తుంది అనేది. అండర్ లో నడిచే కొన్ని డైరీ ఫార్మ్స్ ఉన్నాయి. ఓకే. అది బయటికి డీటెయిల్ గా చూపించలేదు, మిల్క్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి చూపించినాము. ఓకే. సో మన సూపర్విజన్ లో నడుస్తుంది, అక్కడ క్లీనింగ్ దగ్గర నుంచి ఆ పాలు పిండే ప్రాసెస్, దానికి యాంటీబయాటిక్స్ ఇస్తున్నారా లేదా అంతా ఇక మన అండర్ లో ఉంటాయి అన్నమాట. మనమే అన్ని పెట్టాలంటే ఈ 3 ఎకరాల ఫామ్ లో సెట్ కాదు కదా, వేరే ఫార్మ్స్ ఉన్నాయి మనకు టైఅప్ అయినాయి. వాళ్ళకి ఎట్లా అంటే ఇక మొత్తం మన గైడెన్స్ లోనే ఉంటది, ఎక్కడ తేడా రాకుండా నీట్ ప్రాసెస్ లో చేస్తున్నాం. ఓకే. అంటే ఇక్కడ అంటే ఇవి కూడా నేచురల్ గా పండించినాయి మొత్తం? ఇవి మనం పండించినాయి కాదు, ఇవి మీరు అన్నట్టు వేరే స్టేట్ నుంచే తీసుకుంటున్నాం ఇప్పుడైతే. ఇవి కూడా టైఅప్ అయి ఉన్నాము, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. అండ్ ఇవి కూడా మందులు అయ్యానివి. సో అంటే మనం డైలీ ఇంట్లో ఏమేమి వాడుకుంటాం అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే మనం పప్పులు కానీ కూరగాయలు ఫ్రూట్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ కాస్ట్ ఏది ఉంది మన దగ్గర? ఎక్కువ కాస్ట్ అంటే గీ ఒకటి. ఓకే. గీనే మెయిన్ ఎక్కువ కాస్ట్, కానీ చాలా మంచిది. వేరే అన్ని నార్మలే ఉంటాయి. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు పసుపు కారం మొత్తం కిచెన్ కి సంబంధించిన వస్తువులు అన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ఆకుకూరలు కూడా ఇక్కడ ఉన్నాయి కదా, ఆకుకూరలు ఇప్పుడు మనం ఇంతకుముందు మనం చూసినాం అవి చిన్న చిన్నగా ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి మనకి? ఇవన్నీ అదే రంగప్రసాద్ అని ఐ ఫార్మ్స్ గచ్చిబౌలిలో వాళ్ళ స్టోర్ ఉంటది. ఓకే. వాళ్ళు 78 acres లో చేస్తారు ఇబ్రాహీంపట్నంలో. ఓకే. అంటే వాళ్ళకి స్టోర్ ఉంది, ఆ స్టోర్ ను అంటే వాళ్ళు అమ్మడం కాకుండా మీకు కూడా చేసుకుంటూ, అంటే 78 acres అంటే ఎక్కువ వస్తుంది క్వాంటిటీ. ఓకే. ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర, కావాలి అంటే పంపిస్తారు. సో ఇది ఈరోజు సండే కాబట్టి గోంగూర మటన్ గోంగూర చికెన్ బాగుంటది. సో ఇది ఎంత ఒకటే అంటే కేజీ లెక్కన అమ్ముతాము. ఆకుకూరలు కూడా కేజీ, ఎందుకంటే ఒక్కొక్క కట్ట ఒక్కొక్క టైప్ పెడతారు పనోళ్ళు. వేస్తారు కదా, చిన్నగా ఉంటది, అది పెద్ద ఉంటది. ఒక కేజీ ఎంత గోంగూర? కేజీ బోర్డు పైన చేంజ్ రేట్లు 150 వరకు ఉంటది. ఆకుకూరలు ఒకటి రాయలే కానీ 10 రూపాయలు అటు ఇటు 120 నుంచి 150 వరకు ఉంటది. ఓకే. అంటే ఇప్పుడు ఎప్పుడన్నా మీరు టెస్ట్ చేసిరా అంటే ఒక కేజీకి ఎన్ని కట్టలు వస్తున్నాయి అనేది? ఆ క్లెయిమ్ టెస్ట్ చేయలేదు, కేజీ ఎవరు తీసుకోరు. ఓకే. అంటే నేను ఏమంటున్నా అంటే అట్లా టెస్ట్ చేసి ఇవి కట్టల రూపంలో కట్టి ఇస్తే బెటర్ కదా. డబల్ పని కదా, ఇక్కడ మళ్ళీ పని వాళ్ళకు చెప్పి మళ్ళీ వీటిని విడదీసి కట్టాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళు డైరెక్ట్ కట్టి పంపిస్తారు. ఓకే. సో ఎవరు కూడా చేయలేరు అనమాట పర్ఫెక్ట్ కట్ట, అందుకే ఇట్లా కేజీ లెక్కన అమ్ముతున్నాం. ఓకే. సో ఇది అది గోంగూర తోటకూర పాలకూర, సో ఈ 3 అక్కడ నుంచి వస్తున్నాయి. అక్కడ నుంచి వస్తున్నాయి. ఓకే. సో ఇక్కడ వీళ్ళ బోర్డులో కూడా మనం చూడొచ్చు. అంటే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎంట్రీలోనే బోర్డు పైన ఉంటాయి, అంటే ఇక్కడ మార్కెట్లో ఏమేమి రేట్లు అని చెప్పి. సో ఇక్కడ మనం బ్రింజాల్ ఇవన్నీ ఉన్నాయి చూడు. ఏంది ఇది? బ్రింజాల్ బ్లాక్, బ్రింజాల్ లాంగ్, బ్రింజాల్ గ్రీనా? ఓకే. 3 రకాల వంకాయలు. ఓకే. సో బీట్రూట్ అనగానే నాకు ఇక్కడ మొత్తం ఇవి మనం మళ్ళీ పొలంలో పండిగి వచ్చేవి మొత్తం మొలికే. అదే. సో అంటే మీరే వాడొచ్చుగా, మీరు ఎందుకు ఇట్లా అమ్ముతున్నారు? అంటే అన్ని 3 ఎకరాలలో ఏమేస్తాం, రేపు పొద్దున 30 ఎకరాలు చేసినప్పుడు మనమే అన్ని అందిస్తాము. ఓకే. అంటే 3 ఎకరాల నుంచి 30 ఎకరాలు కాబోతుంది. సో ఎప్పుడు కాబోతుంది? 1 year లో అవుతుంది నా ఎక్స్పెక్టేషన్. అవునా? సో 365 రోజులలో చేయగల సత్తా ఉంది వంశీ గారికి. అంతే. ఈత వచ్చినాడు ఎక్కడైనా ఈత కొడతాడు కదా. ఓకే. అట్లనే ఇప్పుడు మనకు ఫస్ట్ అయితే అది స్కిల్ రావాలి. అది ఈత ఎవరు నేర్పించి నీకు ఫస్ట్? మా నాన్న తాత, మాది ఓన్లీ అగ్రికల్చర్ ఫ్యామిలీ మాది. ఓకే. నేను ఎప్పుడు బాయికాడనే ఉంటుంటి. ఓకే. చిన్నప్పుడు అంతా హైదరాబాద్ వచ్చినాక తగ్గిపోయింది. ఓకే. సినిమాకి రారా పోదామంటే కూడా పోకుంటి. ఓకే. పోతా అన్నే ఉంటా అని అడిగే. ఈ బుట్ట కింద ఏమైనా ఉన్నాయా డబ్బులు? ఎందుకు దాపెట్టిరు అవి? అంటే ఈగలు వాళ్తున్నాయని పెట్టినాం అన్నమాట. ఓకే. లేదు అంటే బనానా ఉంది కదా, రాగానే తింటారని చెప్పేసి వీళ్ళు దాపెట్టిరు అనుకుంటా. నిజం చెప్పండి కాదా? ఓకే. సో యాపిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? యాపిల్స్ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇస్తున్నాము. అంటే ఇక్కడ పండిస్తారో లేకుంటే? లేదు, నార్త్ స్టేట్. ఓకే. స్టేట్ నుంచి వస్తున్నాయి.
ఓకే. చాలా తక్కువనే ఆర్గానిక్ ఫార్మ్స్ యాపిల్ రిలేటెడ్ కూడా 2-3 ఉన్నాయి చేసే వాళ్ళు, వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. అందుకే ఎక్కువ షైనింగ్ కూడా ఏమి ఉండేది చూడండి, కానీ ఇవి టేస్ట్ ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి, కడుపులో కూడా తిప్పది. ఓకే. యాపిల్ కానీ వాటర్ మిలన్ కానీ ఇవి ఏమైతుందంటే ఇంజక్షన్లు ఇచ్చి అవన్నీ వ్యాక్స్ పూసి అది చేసి ఇది చేసి మనకు తిన్నాక హాయిగా ఉన్నది. నిజంగా నేను రీసెంట్ గా కొన్ని వీడియోలు కూడా చూడడం జరిగింది. అంటే మొత్తం గ్రీన్ కలర్ ఉన్న యాపిల్ ని కలర్ లో ముంచి తీస్తే మొత్తం కలర్ వస్తున్నాయి. ఆకుకూరలు కూడా బకెట్ లా ఉంటుంది ఒక పౌడర్, ఇట్లా ముంచి తీసాడు పెడితే వీడియోలో కూడా ఇంకా మంచిగా వస్తుంది. ఇంత మంచి ఇంత ఫ్రెష్ ఉన్నాయి అంటారు, కానీ అంత ఎఫెక్ట్ అది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. క్యాన్సర్ రానికే మెయిన్ రీజన్. సరే, ఇప్పుడు వంశీ గారు ఆ విషయం చెప్పారుగా, ఆ విషయం మీకు ఎట్లా తెలుసు? నాకు అన్ని తెలుసు. ఇప్పుడు పాలు ఉంటాయి కదా, పాలు మనకు 2-3 రోజులు కూడా ఖరాబ్ కావు ఒక్కొక్కసారి. అవును. ఎప్పుడైనా ఆలోచించినా పర్యకాడ పిండుకొని పోతే మనకు 4 గంటలు మాక్సిమం, తర్వాత ఖరాబ్ అయిపోతాయి కాల్చుకుంటే. కొన్ని పాలు ఎట్లుంటే హోటళ్ళల్లో ఆడ ఈడ వాడతారు, దాంట్లో శవాలు కుళ్ళిపోకుండా ఉండే పౌడర్ కలుపుతారు. శవం ఫ్రెష్ ఉండడానికే మార్చిరీలు ఏదైతే వాడతారో ఆ పౌడర్ ని కొంచెము దీంట్లో మిక్స్ చేస్తారు పాలల్లో. అవే టీలు మనం తాగేది లారీ డ్రైవర్లు వాళ్ళు ఆపుతుంటారు, మనం జర్నీలలో ఆపి చిన్న చాయ్ మనకు 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తారు కదా చిన్న కప్పుల, అదంతా అదే ఆ పౌడర్ వేసి కలిపి ఖరాబ్ కాకుండా వాళ్ళకి మెయింటైన్ చేస్తూ పోతారు అనమాట. ఓకే. అంటే ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, అంటే ఇవన్నీ కొత్త విషయాలు. అంటే మిల్క్ డైరీస్ లో కూడా ఇది జరుగుతుంది. ఏడ ఖరాబ్ అయితే ఒక్క చుక్క ఏమన్నా పడ్డా మొత్తం ఖరాబ్ అవుతాయి కదా, ఖరాబ్ కాకుండా వాళ్ళు ముందే ప్రికాషన్ కి వేసి పెట్టుకుంటారు. ఓకే. సో ఇప్పుడు ఆకుకూరలు కూడా ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి సాయంత్రం వరకు వాడిపోయినా రేపటి వరకు మిగిలిపోయినా ఏం చేస్తారు వాటిని? మేమైతే పడేయడము, ఇక ఆవులు ఉంటే ఆవులకి వేస్తారు కొందరు, అవన్నీ ఆవులకు కూడా ఎందుకు వేయాలని మేము ఎరువు కింద వాడతాం, ఒక పిట్ లాగా చేసుకున్నాము. అంత దాంట్లో వేసి అది కుళ్ళిపోయినాక మళ్ళీ భూమికి అట్లా వేసే బదులు మా ఇంటికి పంపించచ్చు కదా ఫ్రీగా. పంపిస్తాం కానీ డెలివరీ చార్జెస్ ఆకుకూరల కన్నా ఎక్కువ అవుతాయి అప్పుడు. ఓకే. సో ఇక్కడ వీళ్ళు కవర్స్ కూడా ప్లాస్టిక్ యూజ్ చేయట్లేరు, మనం ఇక్కడ చూడొచ్చు. సో కవర్స్ కూడా అన్ని క్లాత్ కవర్స్ అవే పెట్టినాము. ఓకే. ప్రతిదీ కేర్ తీసుకుంటున్నాం వీలైనంత. ఎక్కడ కూడా ఇప్పుడు హనీ కూడా ప్లాస్టిక్ లో పెట్టొచ్చు, ఆయిల్ కూడా ప్లాస్టిక్ బాటిల్ లో పెడతాం, 50 రూపాయలు తగ్గుతుంది, అయితే కూడా పెడతలేం. అలా పెట్టట్లేదు, డబ్బాలలోనే పెట్టాం. సున్నుండలు ఓకే. తినొచ్చు వెళ్ళేటప్పుడు, స్టార్ట్ చేసాం అనమాట షాంపూస్ అనమాట. మనకి పాత కాలంలో అమ్మమ్మ వాళ్ళ దగ్గర కుంకుడుకాయ అవన్నీ ఉంటుండే కదా, ఊళ్ళల్లో దొరుకుతాయి, ఇప్పటికీ దొరుకుతాయి. అది మొత్తం బాయిల్ చేసి అది రసం చేసుకొని షాంపూ లాగా వాళ్ళు యూజ్ చేస్తారు. మనకి ఇక్కడ కెమికల్ షాంపూస్ ఎక్కువ ఆ పేరుకి పెడతారు వాళ్ళు, బట్ దాంట్లో ఇంత ప్యూరిటీ ఉండదు అనేది తెలుసు మనకి, బట్ అయినా వాడతాము. సో దానికి రిప్లేస్మెంట్ గా. సో ఇది అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇది? అంటే సేమ్ మన డైరీ ఫామ్ ఎట్లయితే మన సూపర్విజన్ లో ఉండి చేపిస్తామో, ఇది ట్రైనింగ్ తీసుకొని అంటే అక్కడ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మీరు వెళ్ళి చూడడం జరిగిందా? సూపర్విజన్ అంత ఉంటది. ప్రతి ఫామ్ కైనా ప్రతి దగ్గరికైనా వెళ్ళి విజిట్ అయ్యి చూసి తర్వాతే వంశీ ఓకే చేస్తాడు. ఓకే. సో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి? మొత్తం శీకాకాయ ఉంది అండ్ ఉంది, అంటే అదే మన కుంకుడుకాయ. సో అదే నేచురల్ ప్రాసెస్, జనరల్ గా ఊర్లో ఎలా చేస్తామో ఇది కూడా అలాగే, అంతే, ఇంకేమీ వాడరు. ఓకే. అంటే ఇది షాంపేనా, షాంప్ టైపేనా? ఇది షాంపూనే. ఓకే. ఎంత దీని కాస్ట్? ఇట్స్ అరౌండ్ ఉంటది అంతే 900. ఓకే. 900 షాంపూలు కొంటారా? ఇదే మా రీసెంట్ హైయెస్ట్ సేల్. ఓకే. అంటే నేను ఎందుకు అడిగా అంటే ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు, అంటే ఇంత పెద్దది కాకుండా క్వాంటిటీ చిన్నగా పెట్టి సో అట్లా పెట్టుకుంటే ఓకే. అంటే నేను ఏమంటున్నా అంటే మొత్తం బెంజ్ కార్లు వచ్చే వాళ్ళ గురించి కాకుండా నార్మల్గా మాలాంటి వాళ్ళ గురించి కూడా పెట్టొచ్చు కదా, మీలాంటి వాళ్ళ గురించే పెట్టినాము. సో మాలాంటి వాళ్ళు ఇది వాడి చూసి తర్వాత నచ్చితే పెద్ద తీసుకుంటారు. చలో. సో ఇంకా ఈ ఫామ్ లో ఏమన్నా స్పెషల్ గా చెప్పుకోవాల్సిన ఏమన్నా ఉన్నాయా? బిల్ కౌంటర్ అంటావా? బిల్ కౌంటర్ ఇది 40,000 కూడా పెట్టొచ్చు, 80,000 అయింది దీనికి. ఓకే. ఆటోమేటిక్ అంత స్కానింగ్ కానీ అది అప్డేటెడ్ వర్షన్ అన్నమాట. ఓకే. దీనికి కూడా అయింది 80,000 వరకు. ఇన్వర్టర్ పెట్టి ఇచ్చినాము. అవుతుంటాయి కానీ షాప్ అంటే అవుతాయి కదా. అట్లా స్పెషల్ గా చెప్పుకోవాలంటే వేరే వాళ్ళకు మనకు వేరే ఆర్గానిక్ స్టోర్స్ కి ఈ ఆర్గానిక్ స్టోర్స్ కి తేడా ఏంటంటే ఇప్పుడు మిర్చి దొరుకుతుంది,
మిర్చి క్లియర్ ఏ ఫార్మర్ పండిస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడు. నాకు మిర్చి కనిపించలేదు ఇక్కడ. మిర్చి పౌడర్ ఉంది, మిర్చి లేదు, పౌడర్. ఓకే. సో ఆయన ఎన్ని ఎకరాలలో పండించిండు, ఏమైంది, మొత్తం పర్టికులర్స్ అన్ని చూపించిన తర్వాతనే సేల్ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు మిర్చి పౌడర్ గురించి మాట్లాడినాం కాబట్టి ఈ మధ్య మిర్చి పౌడరు ఇది హల్దీ పౌడరు రెండు అంటే కల్తీ వస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అంటే వాటర్లో వేస్తే కిందికి వెళ్ళిపోతే సంథింగ్ అని చెప్పి. ఇవి ఏమైనా టెస్ట్లు ఎట్లా చేస్తారు వాటికి? అంటే ఎట్లా మనకు తెలిసిపోతుంది అంటే ఇది స్వచ్ఛమైంది అని? అంటే వాళ్ళకు కూడా టెస్ట్, ల్యాబొరేటరీ టెస్ట్లు ఉంటాయి, సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో అవన్నీ చూస్తే అర్థమైపోతుంది, లేదా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ. సో ఆల్ గోస్ ఇన్ ది నేమ్ ఆఫ్ ట్రస్ట్ అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళు చెప్పే విధానము, వాళ్ళు పండించింది, వాళ్ళకి ఎంత ఈల్డ్ వచ్చింది, తోటి మీద తీస్తున్నారా లేదా, ఆ ప్రాసెస్ కూడా ఒకటి 2 సార్లు చూస్తే మనకు అర్థమైపోతుంది. అండ్ ఇది మీరు అన్నట్టు ఇంట్లో చేసే టెస్ట్లు అంత ఎఫెక్టివ్ ఉండే, ఒక్కొక్క రకం చేస్తారు. ఓకే. ల్యాబ్ లో చేసిన అయితే కరెక్టే చూపిస్తుంది. అంటే నేను ఇంతకు ముందు బోర్డు పైన నేను చూసినప్పుడు టమాటా రేటు 160 ఉంది. ఇప్పుడు బయట కొనుక్కుంటే 20, 30, 40, 50 అంటే ఎక్కువ రేట్ అయిందంటే 100 అనుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రెసెంట్ నాకు తెలిసి బయట టమాటా 40 రూపీస్ కేజీ ఉంది. సో ఇక్కడ ఎక్కువే ఉంది. బయట ఎంత ఉంది రాజేష్ టమాటో? 60. సో ఓకే, అంటే రీసెంట్గా పెరిగింది. సో మా ఇంటి దగ్గర 40కే నేను కొన్నా. సో నేను కొనలే, మా అమ్మ చెప్పింది టమాటా రేట్ ఎక్కువ అయింది. అంటే టమాటా కర్రీ అంటే నాకు ఎక్కువ ఇష్టం మరి. ఓకే ఓకే. సో ఎంత ఉంది? 100 ఉంది అనుకోండి ఎగ్జాంపుల్. సో మన దగ్గర 160 ఉంది, అంటే కొంచెం ఎక్కువ. అంటే ఆ టమాటాకి దేవుడా, అయితే ఆ టమాటాకి మన దగ్గర ఉన్న టమాటాకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే ఇప్పుడు ఆ టొమాటో ఏమవుతుంది అంటే వాళ్ళు కొందరు నాటుది వాడతారు, కొందరు హైబ్రిడ్ వాడతారు. ఎక్కువ హైబ్రిడే వాడతారు. దాంట్లో ఈల్డ్ ఎక్కువ వస్తుంది, దాని సైజ్ ఎక్కువ వస్తుంది, ఈజీగా తొందరగా వస్తుంది పంట. అట్లా కాదు, మనం మందులు ఏం వాడకుండా నారు కూడా మనమే వేసుకొని, నారు కూడా ఎక్కడంటే అక్కడ నర్సరీలో దొరికే నారు తీసుకుపోయి నాటేస్తారు. పని. సో ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి, కనిపించని ఎఫర్ట్స్ ఉంటాయి. సో ఆవు పెండి పిచ్చి భూమిని బలంగా చేయాలంటే దానికే 50,000 ఖర్చు అవుతుంది. సో అవన్నీ చేయరు కదా వాళ్ళు. కాదు, ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే మా ఇంటి దగ్గర ఏదైనా మట్టి కనిపిస్తే ఇప్పుడు మనం తిన్న వాటర్ ఇట్లా పడేస్తే అందులో విత్తనాలు ఉంటాయి కదా, డైరెక్ట్ పండుతాయి కదా. అది భూమి బలంగా ఉంటది, మందులు కొట్టి ఖరాబ్ చేయలే ఆ భూమిని. ఓకే. ఈ భూములలో అన్ని ఖరాబ్ చేసేసిండ్రు మన వాళ్ళు. ఎందుకంటే బలం అంతా తీసేసుకున్నాం, అందుకే రాను ఇక అస్సలే పండదు అనమాట. ఆ పరిస్థితి వస్తుంది. రాకముందే కొందరన్నీ ఇట్లా మారితే మంచిగా ఉంటది. ఓకే. అయితే మీరు డైలీ ఇక్కడికి వస్తారు కదా, సో స్వీట్స్ కానీ అప్పాలు కానీ ఏవంటే అవి తీసుకొని తింటారా తినరా? తింటాం, ఆకలి అయినప్పుడు. తీసుకొని పోతాం కార్లో కూడా, 1-2 స్వీట్ ప్యాకెట్లు ఇవి ఉంటాయి. సో వీళ్ళు మిమ్మల్ని బిల్ ఏం అడగరు? అంటే మీ బిల్ కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి అసలు కరెక్ట్ వర్క్ చేయట్లేదు. అదే చెప్పినా మొన్న వేరే రోజుకి పోయి కూడా. ఓకే. ఈ ఆల్మండ్ ప్యాకెట్ ఏదో ఉంటే మెల్ల తీసుకొని వచ్చిన, ఎవరు ఏం అడుగుతలేరు, దాని కౌంట్ లేదు, ఏం లేదు. ఎవరైనా ఏమైనా తీసుకపోవచ్చు అనమాట. బయట రివీల్ చేస్తే వచ్చి తీసుకపోవచ్చు. అందుకే కెమెరాలు పెట్టినాము, సిస్టమ్ వర్కౌట్ చేస్తున్నాం. లోపలికి ఎన్ని వస్తున్నాయి, బయటికి ఎన్ని పోతున్నాయి అనేది క్యాలిక్యులేషన్ ఉండాలి కదా. అవునవును. దొంగలు ఎక్కువైపోతాయి. సో ఆ క్యాలిక్యులేషన్ నీ దగ్గర ఉంటది కదా అసలు? ఏమో పెట్టలే, అంటే ఇంకా అంత ఆర్గనైజ్డ్ గా చేయలేదు. ఓకే.